హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే ఒక మంచి ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాం. అది ఏదంటే మన కాంచీపురం అనగానే మనకు బాగా గుర్తొచ్చే ఆలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి 8 అష్టదేవతలు అయితే కాపలాగైతే ఉంటారని ఆల్మోస్ట్ అయితే ఎవరికి తెలియదు. ఇప్పుడైతే మనం ఆ అష్టదేవతల్లో ఒకరైన శ్రీ చందనవల్లి అమ్మవారి ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ ఆలయం మన కాంచీపురం నుంచి అయితే 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఇంతకీ ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, సాక్షాత్తు చంద్రుడైతే ఇక్కడ అమ్మవారిని వచ్చి పూజించారని అంత స్థల పురాణం అయితే ఉండదు ఈ ఆలయానికి. ఇప్పుడైతే మనం ఈ ఆలయాన్ని దగ్గరికి అయితే వెళ్ళి ఆ ఆలయం యొక్క పూర్తి విషయం అయితే తెలుసుకున్నాం. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం అనేది తిరుపతి నుంచి 109 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి. ఈ ఆలయం కంచి కామాక్షి అమ్మవారి ఆలయం నుంచి అయితే జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అలానే కాంచీపురం బస్ స్టాండ్ నుంచి అయితే 2 కిలోమీటర్స్, కాంచీపురం రైల్వే స్టేషన్ అయితే 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. మన కాంచీపురంకి రెగ్యులర్ గా అయితే బస్సులు, ట్రైన్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడ నుంచి అయినా సరే మనం తెలుగు రాష్ట్రాల నుంచి కాంచీపురానికి అయితే చేరుకొని కాంచీపురం బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఈ ఆలయానికి డైరెక్ట్ గా ఆటోస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఆ విధంగా అయితే మనం ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఇదేనండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తాను. ఇదే నేను మీకు చెప్పిన శ్రీ చందనవల్లి అమ్మన్ టెంపుల్. అంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే ముందు ఈ టెంపుల్ యొక్క టైమింగ్ చేసి తెలుస్తున్నాం. ఈ టెంపుల్ మార్నింగ్ 6:30 నుంచి 12:30 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. తిరిగి మళ్ళీ 4 నుంచి నైట్ 8 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ టెంపుల్లోకి అయితే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి విషయం అవన్నీ తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ నా బ్యాక్ సైడ్ డోర్ క్లోజ్ చేసి అనుకుంటారు, బట్ ఇక్కడ ఇంకో ద్వారం అయితే ఉండదు. అటు సైడ్ నుంచి అయితే వెళ్దాం. అండ్ అదే కాకుండా అమ్మవారు చెప్పాను కదా, అమ్మవారు అష్టకాళీల్లో ఒకరు. ఇప్పుడు మనం టెంపుల్లోకి అయితే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి విషయం అవన్నీ తెలుసుకున్నాం. పదండి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే, పూర్వం చంద్రుడికి ఒకసారి అమ్మోరు అనేది పోచింది. ఆ అమ్మోరు నుండి ఆయన ఉపశమనం పొందడానికి ముల్లోకల్లో ఉండే ఋషులని, మునుల్ని వాళ్ళందరినీ సలహా అడుగుతారు. చివరికి నారద మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన అడగ్గా ఆయన కాంచీపురంలో ఉండే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క అష్టదుర్గాలలో ఒకరైన శ్రీ చందనవల్లి అమ్మవారిని అయితే వెళ్ళి దర్శించుకోమని చెప్తారు. అమ్మవారిని దర్శించుకునే ముందు అమ్మవారి టెంపుల్ పక్కన ఒక తీర్థం ఉంది. ఆ తీర్థంలో అయితే స్నానం ఆ తర్వాత అయితే అమ్మవారిని వెళ్ళి పూజించమని నారద మహర్షి సలహా ఇస్తారు. ఆ తర్వాత ఆ నారద మహర్షి సలహా మేరకు అయితే చంద్రుడు ఈ ప్రాంతం దగ్గరికి అయితే వచ్చి ఆ తీర్థంలో అయితే స్నానం ఆచరించి అమ్మవారిని అయితే ఎన్నో రోజులు అయితే అమ్మవారి కోసం పూజిస్తూ ఉంటారు. చివరికి అమ్మవారు చంద్రుడికి అయితే ప్రక్షమయ్యి అమ్మవారు శంఖం నుంచి అయితే ఒక తీర్థం అనేది ఈ చంద్రుడికి అయితే ఇస్తుంది. ఆ చంద్రుడు ఆ తీర్థాన్ని తాగిన వెంటనే ఆయనకున్న అమ్మవారు అనేది పోతుంది. అమ్మవారు చంద్రుడికి శంఖం నుంచి తీర్థాన్ని అందించిన దానిలో అయితే ఆ ఆచారం అనేది ఇప్పటికి కూడా ఈ ఆలయంలో అయితే కొనసాగిస్తూ ఉన్నారండి. నాకు తెలిసినంత వారికి శంఖంలో తీర్థాన్ని ప్రసాదించే ఏకైక ఆలయం ఈ చందనవల్లి అమ్మవారి ఆలయం ఒక్కటే అనుకుంటా. మనం ఏ దేవాలయంలో చూసినా కానీ ప్రసాదాలు కానీ లేదంటే తీర్థాలు అవన్నీ అయితే రాగి పాత్రలో కానీ ఇస్తారు. కానీ ఈ దేవాలయంలో మాత్రం శంఖంలో తీర్థం అనేది ఇస్తారండి. అది ఒక్కటే ఇక్కడ భక్తులకు అందించే ప్రసాదం. అమ్మవారు ఇక్కడ చంద్రుడికి దర్శనమిచ్చారు కాబట్టి ఇక్కడ అమ్మవారిని శ్రీ చందనవల్లి అమ్మవారు అని అయితే పిలుస్తారండి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క నిర్మాణం విషయానికి వస్తే, ఈ ఆలయాన్ని 1100 సంవత్సరాల క్రితం అయితే నిర్మించాలండి. అప్పట్లో నిర్మించారంటే నాకు తెలిసి పల్లవ రాజులన్నా చోళ రాజులన్నా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయితే నిర్మించవచ్చు ఈ ఆలయాన్ని. కానీ ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది మాత్రం అంత ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం అయితే న్యూగా అయితే కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉంది కదా, ఇది న్యూగా కన్స్ట్రక్షన్ చేసిందండి. ఒక 5 years బ్యాక్ అయితే ఈ ఆలయాన్ని మొత్తం అయితే న్యూగా అయితే కన్స్ట్రక్షన్ చేసి అయితే చాలా అద్భుతంగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఎక్కడైనా సరే మనకు అమ్మవారు ఉంటే ఖచ్చితంగా అయితే మహాశివుడు కూడా ఉంటారు కదా, అదే మాదిరితో ఇక్కడ అమ్మవారు పక్కనైతే మనకు మహాశివుని యొక్క ఆలయం అయితే ఉంటుంది. ఆ ఆలయం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారం ఎలా అయితే చంద్రుడికి ఆ అమ్మోరు అనేది నయమవుతుందో, అదే మా భక్తుల్లో ఎవరికైనా అంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ ముసలి వాళ్ళకి కానీ ఎవరికైతే అమ్మోరు అనేది పోస్తుంది కదండి, ఆ అమ్మోరు పోసినప్పుడు అయితే ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చి మొక్కుంటారు. ఇప్పుడు మీరు చూసిన కదా మండపం, ఆ మండపంలో అయితే ఇక్కడ ఆ భక్తులకి ఎన్ని రోజులైతే ఆ అమ్మోరు అనేది పోస్తుందో అన్ని రోజులైతే ఇక్కడనే ఉంటారు.
అన్ని రోజుల్లో కూడా ఈ ఆలయానికి సంబంధించిన కార్యకర్తలే వాళ్ళకందరికైతే అన్నదానాలు కానీ భోజనాలు అవన్నీ అయితే చేస్తూ ఉంటారు. అలా ఎంతో మంది భక్తులు అయితే అమ్మవారు పోసిన వాళ్ళు ఈ ఆలయం దగ్గర అయితే వచ్చి ఇక్కడ ఈ ఆలయం దగ్గరైతే అమ్మవారిని పూజించుకుంటూ ఆ అమ్మవారు అనేది నయమైన తర్వాత అయితే వాళ్ళ ఇంటికి వాళ్ళందరూ అయితే వెళ్తూ ఉంటారు. ఈ ఆలయం మనకు ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారండి. ఈ ఆలయం ఎంట్రన్స్ లోనే మనకైతే ఈ ఆలయం యొక్క 2 అంతస్తుల కానీ రాజగోపురం అయితే ఎంతో అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఈ ఆలయంలో అయితే అమ్మవారికి ప్రతిరోజు అయితే పూజలు అభిషేకాలు అవన్నీ జరుగుతుంటాయండి. ఇక్కడ దసరా రోజు కానీ లేదంటే అమ్మవారికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదండి, అట్లాంటి రోజులైతే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవన్నీ చేసి ఎంతో అంగరంగ వైభవంగా అయితే పూజలు పునస్కారాలు అవన్నీ అయితే ఉంటారు. ఈ ఆలయంలో అమ్మవారికి ఎదురుగా అయితే మనకు పరశురాముని యొక్క శిల రూపం అయితే ఉంటుంది. ఎక్కడికైనా మనం పరశురాముని ఒక విగ్రహ రూపంలో చూస్తాం, కానీ ఇక్కడ చూడండి రాముని ఒక శిల రూపంలో అయితే చెక్కబడి ఇక్కడ స్వామివారిని అయితే ప్రతిష్ఠించారు. ఎలా ఉంది వాళ్ళ వీడియో? నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ చందనవల్లి అమ్మవారిని దర్శించుకోవడం. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ ఈ ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోండి. ఓకే, ఈ వీడియో యొక్క పూర్తి హిస్టరీ అవన్నీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఏ చిన్న డౌట్స్ నాకైతే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకున్నాం. అంత మీ క్షేత్ర దర్శనం హేమంత్. జై హింద్.